మచిలీపట్నంలో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. తొలి విడతలో 432 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. ఉగాది రోజున టిడ్కో ఇల్లు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలని, గతంలో 6400 టిడ్కో ఇల్లు నిర్మించామని, వైసీపీ ప్రభుత్వంలో వాటిని పేదవారికి అందకుండా చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు వారి మనుషులకే లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు అర్హులందరికీ టిడ్కో ఇల్లు ఇస్తున్నామని, త్వరలోనే మిగిలిన గృహాలు కూడా లబ్ధిదారులకు అందజేస్తామని రవీంద్ర తెలిపారు. సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో G+3 ఇల్లు నిర్మాణం చేయడానికి ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. 2019కి మరి మచిలీపట్నం మున్సిపాలిటీలో ఆ రోజున ఇళ్ళని కూడా కంప్లీట్ చేసాం. దాదాపు 6400 ఇళ్ళు శాంక్షన్ అయితే 4000 ఇళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. బేస్మెంట్ లెవెల్లో కొన్ని ఆగిపోయినాయి. మిగతా 2300 ఇళ్ళు పూర్తయినాయి. ఆ 2300 ఇళ్ళు కూడా ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆనాటి పాలకులకు కానీ మనసొప్పక కనీసం వీటి వెంకవైపు కూడా చూడకుండా కేవలం రంగులు వేసుకుని ఆనందం పొందారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు 1700 మందికి వాళ్ళు తాత్కాలికంగా ఎన్నికల ముందు ఒక 500 మందికి కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు సుమారుగా. మేము తిరిగి 1700 మందికి ఈ రోజున కీస్ అలాగే డాక్యుమెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇంటి తాళంతో పాటు పండుగ కానుక కింద అందించడం జరిగింది. నిజంగా చాలా శుభదినం. ఇవాళ ఈ రకంగా ఒక సొంతింటి కళ నెరవేర్చడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి మిగిలినవి కూడా ఇంకొక 1800 ఇళ్ళు కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. ఆ 1800 ఇళ్ళకు కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి అవి కూడా కంప్లీట్ చేసి ఏదైతే డ్రా తీసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రోజున 4200 మందికి దగ్గర ఇల్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగిలిన వారికి కూడా భవిష్యత్తులో మళ్ళీ G+3 నిర్మాణం చేయడానికి ఆలోచన చేస్తే దాంట్లో ఇప్పించేలాగాను, లేని పక్షంలో ఏదైతే వాళ్ళు గతంలో సెంటు భూములు ఇచ్చారో అవి కొంతమంది ఇల్లు స్టార్ట్ చేసుకున్నారు, శాంక్షన్ అయినాయి.